పిల్లలకి వేసవి సెలవులు ఇచ్చేశారు. వారి ఆటపాటలు పక్కన పెడితే ఇక పిల్లలకి అసలు తిండి కంటే అంటే భోజనం, టిఫిన్లు, పాలు, పండ్లు వీటికంటే కొసరటిళ్ళనే ఎక్కువగా ఇష్టంగా తింటారు కదా. రోజువారీ ఫుడ్ కంటే స్పెషల్ ఫుడ్స్లో వేసే ఇంగ్రీడియంట్స్తో కొత్తగా ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చి బాగా చలాకీగా ఉంటారు. అందుకే హాయ్ అండి, నమస్తే మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ, అంతా బాగున్నారు కదూ. మీ సుస్వరవాణిలు బాగుందండి. ప్రకృతి మనకి వేసవిలో ఎక్కువగా తీయగా ఉండే పండ్లు ఇస్తుందేమో అనిపిస్తుంది. అంటే మామిడి, పనస, సపోటా లాంటివి. ఈ సీజన్లో వచ్చే వీటిని అలాగే కాకుండా కొంచెం స్పెషల్గా చేసుకుని ఏదో ఒక రెసిపీగా తయారు చేసుకుని తింటే ఇంకా వెరైటీగా ఉంటుంది కదా. అందుకనే పనస తొనలతో టేస్టీగా ఉండే పనస తొనల కుడుములు చేసేసుకుందాం రండి. ఇదివరకు పనస తొనలతో అమ్మ చెప్పిన పాయసం వీడియో చేసి మన ఛానల్లో పెట్టాను. ఇప్పుడు పనస తొనలతో కుడుములు ఎలా చేయాలో చెప్పారు. అవి కూడా ఒకసారి తయారు చేసి టేస్ట్ చూసేస్తే బాగుంటుందని చేసేసాం, చూసేయండి. ఈ పనస తొనల కుడుములకి కావాల్సినవి పనస తొనలు, బెల్లం, నీళ్ళు, నెయ్యి, పచ్చి కొబ్బరి తురుము, ఇలాచీ పౌడర్, బియ్యపిండి, కొంచెం సాల్ట్. ముందు పనస తొనల్లోని గింజలన్నీ తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ తొనల్లో కొన్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ మిగిలిన వాటిని ముక్కలుగా చేసుకోవాలి. ఇదిగో ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేయని ముక్కల్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పై గిన్నె పెట్టి దానిలో చిన్న గ్లాసు వాటర్ వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు బెల్లం పొడి వేసుకోవాలి. మీకు ఇష్టమైతే పంచదార వేసుకోండి, లేకపోతే బెల్లం వేసుకోవచ్చు. బెల్లం కరిగే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. పట్టేసుకుని ఈ కరిగిపోయిన బెల్లాన్ని వడగట్టుకోవాలి. వీటిని కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. మామూలుగా కుడుములకైతే పిండి పెట్టుకుంటాం కదా వేడి నీడలో, దీనికి మాత్రం ఇలా వేసుకోవాలి. పిండి పెట్టుకుని నీళ్ళు వేసుకుని వీటిని బాగా మరిగించాలి. ఈ ప్లేట్లో బియ్య పిండి వేసుకుందాం. దీనిలో చిటికెడు సాల్ట్ వేసి ఇట్లా పక్కన పెట్టుకున్న బెల్లం పాకం వేసుకోవాలి. మిక్సీ చేసి పెట్టుకున్న పనస తొనల పేస్ట్ కూడా వేసుకోవాలి. ఒకసారి అన్నీ ఎక్కువ వేసేసుకోకండి. బెల్లం పాకం మనకి పేస్ట్కి వీటికి ఎంత సరిపోతుందో అంతే వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వేడి నీళ్ళు వేసుకుని చపాతీ ముద్దలా కలిపేసుకోవాలి. ఇలా ముద్దలా చేసుకుని కాసేపు పక్కన పెట్టుకోవాలి. పొయ్యిపై బాండీ పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న పనస తొన ముక్కలను వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి. ఇలా మగ్గుతున్నప్పుడు ఒకసారి కలుపుకోవాలి. దీనిలో పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. మంటని సిమ్లో పెట్టి ఇది ముద్ద అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇది మీ చాయిస్, ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇందులో మరిగించుకున్న బెల్లం పాకం వేసుకోవాలి. మంట సిమ్లో పెట్టుకుని ఇది కొబ్బరి రోజు మాదిరి అయ్యే వరకు బాగా మగ్గనిచ్చుకోవాలి. అంతవరకు కలుపుకునే ఉండాలి. పనస తొనలు కొబ్బరి కూరతో ఇలా లౌజ్గా తయారైపోయింది. ఇప్పుడు స్టవ్ పెట్టేసుకుని కొంచెం చల్లారనివ్వాలి. నెయ్యి రాసుకుని
ఈ పిండి ముద్దను తీసుకుని ఒక ఉసిరి సైజ్ అంతా తీసుకోవాలి. పిండి ముద్ద దీన్ని ఉండలా చేసుకుని తర్వాత చిన్న సైజు పూరీలా కొట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో పనస్తన్లు కొబ్బరి కూరతో చేసిన పేస్ట్ని ముద్దలా తీసుకుని ఆ పేస్ట్ బయటికి రాకుండా చుట్టూరు దాన్ని బంధించాలి లోపల పెట్టి. ఇప్పుడు ఆవిరిపై పెట్టి ఉడికించుకోవాలి కుడుముళ్ళ మాదిరి. దానికోసం స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకుని దానిలో నీళ్లు పోసుకొని నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు పైన గిన్నె పెట్టుకుని దీనిలో ఈ కుడుములు పెట్టుకోవాలి. ఖచ్చితంగా మనం వినాయక చవితికి కుడుములు చేసుకుంటాం కదా, అదే మాదిరి పైన ఇలా మూత పెట్టుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మంటని 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఒకసారి ఇలా తీసుకుని చూడాలి ఉడికిందో లేదో చేయి యాడ్ చేసుకుని చెక్ చేసుకోవాలి. ఒకసారి చూసుకుని చేతికి అంటుకోవట్లేదు కాబట్టి ఉడికిపోయినట్టు లెక్క. స్టవ్ ఆఫ్ వేసేసుకుని దించేసుకోవాలి. పనసతొనలతో కుడుములు చాలా టేస్టీగా ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. చూశారు కదా తీయని పనసతొనలతో కుడుములు. వీటిలో వేసిన పనసతొనలు, కొబ్బరి, బెల్లం, వరిపిండి, నెయ్యి వీటన్నిటిలో కార్బోహైడ్రేట్స్, విటమిన్స్ మన శరీరానికి కాదు మన బ్రెయిన్కి శక్తిని, హుషారుని ఇస్తాయి. వేసవిలో పిల్లలకి ఇటువంటి పెడుతుంటే వాళ్ళు సరిగ్గా భోజనం చేయట్లేదని బాధపడక్కర్లేదు. వేసవిలో పిల్లలకే కాదండి పెద్దలకి ఎనర్జీ ఎక్కువ అవసరం. మరి ఇటువంటివి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని కాస్త ఎక్కువ టైం తీసుకునైనా సరే అస్సలు మిస్ కాకూడదు కదా. అందులోనూ ఇలాంటి సీజనల్ ఫుడ్స్, నేచర్ ఫుడ్స్ని అస్సలు వదలకూడదు. ఏదో ఒక వెరైటీగా చేసుకుని తిన్నామనుకోండి భలే ఉంటుంది కదా. వెరైటీ అంటే పిల్లలు మరీ ఇష్టంగా తింటారు కదా. మరి మీరేమంటారు? వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల వీడియో మరికొందరికి చేరుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సుస్వరవాణిలు అనే చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే.